పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద ఇంటి మహిళ, ఇంటి పెద్ద మహిళకు, ప్రతి పేదింటి మహిళకు 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం. ఇల్లు గడవక ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆ పేదింటికి సహాయం కోసం ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం 400 రూపాయలు ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మీరు ఆశీర్వదించండి. మద్దతు ధర రైతులకి పెట్టుబడి ఎంత అవుతుందో పెట్టుబడితో పాటు 50% లాభం చేసి లాభం వేసిన మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. మొట్టమొదటి సంతకం వాటి నోటిఫికేషన్ల మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. 4,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు, వితంతులకు. ఎవరు మీ దగ్గరికి రానవసరం లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. 1వ తేదీన డిజిటల్ పేమెంట్ నేరుగా మీ అకౌంట్కే పడుతుంది. 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షల రూపాయలు కడుతుంది. మీరు ఆశీర్వదించండి. ఎంఎస్ బాబు అన్నను ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది. హస్తం గుర్తు మీద మీరు ఓటేయండి. ఆశీర్వదించండి. మీతో ఉంటాడు, మీకు సేవ చేస్తాడు అని. మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బాబు అన్నను ఆశీర్వదించమని, ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెడితే వాళ్ళని హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మరొకసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.